ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. జాతక ఫలితాలు, మాస ఫలితాలు ప్రతి నెల మనం చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ డిసెంబర్ నెలలో కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది ఒకసారి మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గనక చూసుకున్నట్టయితే కొన్ని రకాలుగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి కొంచెం తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈ మాసమంతా కూడా, అంటే ఈ డిసెంబర్ మాసమంతా కూడా కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే చదువులో చదువుకుందామనేటటువంటి ఆసక్తి ఉండదు, దానిపైన శ్రద్ధ ఉండదు, దృష్టి ఉండదు. ఎప్పుడూ కూడా జులాయిగా తిరుగుదాము, తాగుదాము, వ్యసనాలు అవుదాము, చెడు స్నేహాలు పడదాము, ఇవే ఆలోచనలు అనేటువంటి రన్ అవుతుంది. అది మంచి చెడు అనేటటువంటి విచక్షణా జ్ఞానం కూడా మీకు ఉండకుండా పోతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అలాగే చూసుకుంటే ఉద్యోగ భంగము కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ భంగం అంటే ఏంటి అంటే, మీరు ఏదైనా వృత్తిలో కానీ ఉద్యోగం కానీ చేస్తుంటే గనక మీకు ఉద్యోగంలో నీలాప నిందలు పడడము, చేస్తున్నటువంటి ఉద్యోగం మానేయడము, ఇలాంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. లేదంటే పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి మీకు విమర్శలు అనేటటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. చెయ్యని తప్పుకి కూడా మీరు నీలాప నిందలు పడేటటువంటి అవకాశము మీ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులతోనూ, స్నేహితులతోనూ, మీకు దగ్గర అనుకున్నటువంటి వాళ్ళతోనూ వైరం ఏర్పడేటటువంటి అవకాశం. అంటే వైరము అంటే గొడవలు పడడము, లేదా చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవడము, ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశము మీ జీవితంలో ఇప్పుడు డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. కనుక ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్న బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే మీరు వద్దన్నా సరే చెడ్డవారితో ఎక్కువగా స్నేహం చేసేటటువంటి అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తాయి. అంటే చెడు స్నేహం అంటే ఎలాంటిదంటే, విపరీతంగా కాలయాపన చేద్దాము, డబ్బులు వృధాగా ఖర్చు పెడదాము, తల్లిదండ్రుల మాట వినము అనేటటువంటి వాళ్ళు చెడ్డ స్నేహితులు అని చెప్తారు. అంటే మనము ఇంట్లో ఏదైనా పని ఉంటే దాన్ని పక్కన పెట్టైనా సరే మనము స్నేహితులతో వెళ్ళిపోతున్నామంటే వాళ్ళు చెడు స్నేహితులు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు స్నేహం చేయాలి అంటే, మన కష్టం చూసు, మన బాధను చూసి, లేదా ఇంట్లో ఉన్నటువంటి పనినైనా పూర్తిగా చేసుకొని అందరితో మంచి అనిపించుకునే వారితో స్నేహం చేస్తే మీ యొక్క స్నేహితులను బట్టి మీ జీవితాన్ని కూడా నిర్ణయించేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి సొసైటీ ఈ సొసైటీ. కనుక మీరందరూ కూడా స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే రకంగా విందు భోజనాలు, అలాగే మీరు తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు సమయం అనేటటువంటిది ఉండదు. అంటే వేళాపాలా లేనటువంటి భోజనాన్ని విపరీతంగా చేస్తూ ఉంటారు, దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు, అన్నదమ్ములతో వైరం ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే వస్తువులు విపరీతంగా కొంటూ ఉంటారు. మనకు అవసరం లేకపోయినా సరే డబ్బులు ఎలా ఖర్చు కావాలి, డబ్బులు మన జేబులో అయితే ఆగవు, మనం దాన్ని ఏ రకంగా అయినా సరే ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆశాధోరణిలో వెళ్ళిపోయి మనకు అవసరము ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మాత్రం షాపింగ్ చేసేస్తూ ఉంటాము. ఈ రకంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి సొంత వాళ్ళతో కూడా మనకు వైరం ఏర్పడుతుంది. పడదు, ఒకళ్ళదంటే ఒకళ్ళకి పడదు. ఈర్ష్య, అసూయము, ద్వేషము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో అన్ని నెగిటివ్ పాయింట్సే ఉన్నాయి ఈ నెలలో మాత్రం, డిసెంబర్ నెలలో. కనుక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బుల విషయంలో దొంగతనాలు చేయడము, లేదు అనంటే గనక మీరు సంపాదించిందంతా కూడా రాజుల సొమ్ము రాళ్ళపాలంటూ మనం సంపాదించి పరాయి పాలు కావడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి అవకాశము మీ జాతకంలో కనిపించబోతుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందండి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాహన ప్రమాదాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. కనుక బైక్ నడిపించేటప్పుడు కానీ, కారు నడిపించేటప్పుడు కానీ, ఏ వాహనం నడిపించినా మీరు అలర్ట్గా ఉండాలి. మీ దృష్టంతా కూడా డ్రైవింగ్ మీదనే ఉండాలి. లేదు అని అంటే
మీకు వాహన ప్రమాదం అనేటటువంటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే చూసుకుంటే గనుక శరీరము అంతగా సహకరించకపోవడము, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాతనో లేదా మధ్య ఎవరైనా అకస్మాత్తుగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే అకస్మాత్తుగా జ్వరం రావడం గానీ, లేదా నొప్పులు రావడం గానివ్వండి, శరీరం సహకరించకపోవడం గానీ, అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలనేటటువంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరి మాట నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మినప్పుడు ఏమవుతుంది అంటే మీ జీవితంలో నీలాపనిందలు వచ్చేస్తూ ఉంటాయి. మీరు మంచిగా ఉందామని మనసులో అనుకున్నప్పటికీ కూడా ఈ సొసైటీ మిమ్మల్ని చెడ్డవారిగానే గుర్తిస్తూ ఉంటుంది. మనం ఎవరికైనా సహాయం చేద్దామన్నా గానీ వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే వీడు మనకు సహాయం చేస్తున్నాడు కదా! వీడు ఎందుకు ఏం ఆశపడి సహాయం చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన దృష్టి కూడా ఎదుటి వారి మనసులో ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు మీరు శివుడికి సంబంధించినటువంటి అపరాధ స్తోత్రము గానివ్వండి, లేదు అంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి ప్రదోష వేళ అంటే సాయంకాల వేళలో అభిషేకం, ఇది ఎవ్వరితో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్కరితో మనం రహస్యంగా వెళ్ళి శివాలయంలో నీకు ఉదయకాలము వీలు ఉంది అంటే ఉదయకాలం అభిషేకం చేసుకో. నీకు ప్రదోష వేళలో నీకు సమయం దొరుకుతుందంటే ప్రదోష వేళ ఏదో ఒక సమయంలో మాత్రం ప్రతి సోమవారం వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు శివుడికి అభిషేకం చేసే తీరాలి. లేదు అనంటే గనక కష్టాల నుండి, బాధల నుండి, దుఃఖముల నుండి మనం బయటపడలేము. ఎప్పుడు కూడా అవే అనుభవిస్తూ ఉంటాము. కనుక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అదే రకంగా చూసుకున్నట్టయితే మీరు జీవితంలో స్థిరపడాలి అని అనుకుంటే గనక మీరు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను వింటూ ఉండాలి. అదే రకంగా చదువుకి కానీ, మీరు చేస్తున్నటువంటి పనికి కానీ మీరు ఎంత టైం ఇస్తే మీ జీవితం అంత డెవలప్మెంట్ అవుతుంది. అంటే శ్రద్ధ, మీకు జ్ఞానము, ఈ రెండూ కూడా మీ జీవితంలో అవసరం. శ్రద్ధ అంటే చేసే పని మీద మీకు ఏకాగ్రత ఉండడము. జ్ఞానము అంటే 1కి 10 సార్లు ఏదైనా సరే పని చేస్తున్నామంటే అది మనకు ఉపయోగపడుతుందా, దానివల్ల మనకి ఏదైనా లాభం దొరుకుతుందా అనేటటువంటి అంశాన్ని ఆలోచించి మీరు పని చేస్తే గనక మీ జీవితం చాలా తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతీదీ కూడా డబ్బుతో కొనలేము, ప్రతీదీ కూడా డబ్బుతో రాదు అని అనుకుంటాం. కానీ కలియుగంలో ప్రతీదీ కూడా మనకు సూచించేటటువంటిది డబ్బు మాత్రమే. మనమంటూ ఒక 4 రాళ్ళు సంపాదించి పెట్టుకుంటే జీవితంలో మర్యాద, గౌరవం అన్నీ కూడా తనంతట అవే వస్తాయి. కనుక మీరు ఆలోచించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పకుండా శివుడికి అభిషేకం చేసుకోండి. లేదు అని అంటే గనక మీ ఇల్లు గనక ఒకవేళ సొంతమైతే గనక ఏకాదశి రుద్రాభిషేకం మీ ఇంట్లో చేసుకోండి. కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోండి. తప్పకుండా ఆ పరమశివుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాదులు, ఐశ్వర్యాదులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.